హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారు, రుద్రుడు అంటేనే ఏకాదశి రుద్రులని మనం చాలా వరకు చెప్పుకుంటూ వస్తున్నాం. అభిషేకం చేసేటప్పుడు రుద్రనామకం చామకం చదవాలని చాలా మందికి ఉంటుంది, గాని అది చాలా మందికి వీలు పడదు. అయిన వారు తెలిసిన వారు రుద్రనామకం చమకంతో రుద్రాభిషేకం చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. ఎందుకంటే ఏదైనా మనం ఆరాధన చేసినా అర్చన చేసినా శివుని యొక్క విషయంలో మన హృదయం ఎంత పులకరిస్తుందో, మన మనస్సు ఎంత ఆనందాన్ని అనుభవిస్తుందో ప్రతిఫలితాలు కూడా అంత సుస్పష్టంగా తీక్షణంగా ఉంటాయి. కాబట్టి ఎవరి యొక్క శ్రద్ధను అనుసరించి శ్రద్ధాభక్తులతో శివుని ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రాథమికమైనది సకల మంత్రముల యొక్క సంభావ మూలము పంచాక్షరియే ప్రణవము. ఈ పంచాక్షరి మంత్రం నుండి సకల మంత్రములు పుట్టి ఉన్నాయి కాబట్టి పంచాక్షరి మంత్రము కంటే గొప్పదైనది ఏదీ లేదు. కాబట్టి పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అని చెబుతూ మనం అభిషేకములు పూజలు సర్వము నెరవేర్చుకోవచ్చు. రుద్రనామకం చామకం చదవలేని వారు, రుద్రనామక చమకాలు చేయాలనుకునేవారు నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ అనే శ్లోకమును అనగా రుద్రనామకంలోని ఒక మంత్రమును చెప్పి అభిషేకం చేస్తూ ఉంటాం. అది రత్నశ్రీలో మీరు పరిపాటిగా చూస్తూ ఉంటారు. అయితే ఈ మంత్రం ఎందుకు విశేషంగా చెప్పబడుతుంది అంటే ఇది ఏకాదశి రుద్రుల యొక్క నామములతో చేయబడినది. రుద్రుడు అంటేనే ఏకాదశి రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. మనం పదే చెబుతున్నాం, సకల క్షతులకు సకల హరములకు కారకుడైన రుద్రుడు శివుని యొక్క 11 మేడలే 11 రుద్రులుగా ఆవిర్భవించి సకల లయములకు కారణమై ఉంటాయి. అటువంటి రుద్రుని ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ శ్రీనీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని రుద్రనామకంలో చెప్పబడిన ఈ 11 రుద్రుల యొక్క నామములు చెబుతూ అభిషేకం చేసుకోవచ్చు. ఏకాదశి రుద్రుల యొక్క పేర్లు: 1 విశ్వేశ్వరుడు, 2 మహాదేవుడు, 3 త్రయంబకుడు, 4 త్రిపురాంతకుడు, 5 త్రికాగ్ని కాలుడు, 6 కాలాగ్ని రుద్రుడు, 7 నీలకంఠుడు, 8 మృత్యుంజయుడు, 9 సర్వేశ్వరుడు, 10 సదాశివుడు, 11 శ్రీమన్ మహాదేవుడు. ఈ ఏకాదశి రుద్రుల యొక్క శక్తులు లేక భార్యలుగా వ్యవహరిస్తున్న శ్రీమాత: 1 అజపాదుడు, అతని యొక్క శక్తి దీదేవి. 2 ఆయుర్వధన్యుడు, ఈ రుద్రుని యొక్క శక్తి వృత్తిదేవి. 3 త్రయంబకుడు, ఇతని యొక్క శక్తి ఆసనాదేవి. 4 వృషాకపి, ఇతని యొక్క శక్తి ఉమాదేవి. 5 శంభుడు, ఇతని యొక్క శక్తి నియుత్ దేవి. 6 కపాలి స్పర్శాదేవి. 7 దైవతుడు, ఇతని యొక్క శక్తి ఇలాదేవి. 8 హరుడు, ఇతని యొక్క శక్తి అంబికాదేవి. 9 బహురూపుడు, ఇతని యొక్క శక్తి ఇలావతీదేవి. 10 ఉగ్రుడు, ఇతని యొక్క శక్తి సుధాదేవి. 11 విశ్వరూపుడు, ఇతని యొక్క శక్తి దీక్షాదేవి. దివాత్మ స్వరూపులారా, ఈ ఏకాదశి రుద్ర నామములతో మనం సకల కష్టముల నుండి అతి సునాయాసంగా బయటపడవచ్చు. ఎందుకనగా ఈ ప్రపంచంలో సకల కష్టములకు సకల హరములకు కారణమైన రుద్రులు ఈ 11 మంది. ఈ 11 మందిని మనం శివరాత్రి రోజు మననం చేసిన స్మరణ చేసిన శివునికి ఆరాధన చేసిన ఈ 11 మంది రుద్రులు మరియు రుద్రుల యొక్క శక్తులు, ఎవరైతే రుద్రునికి కూడా శక్తిని ప్రసాదించగల శక్తి మనలను భక్తులుగాను లేక తన పిల్లలుగా భావన చేయడం వలన మనకు యాదరోచితంగా కర్మ ప్రతిఫలంగా వచ్చే దుఃఖములు తన పిల్లలుగా భావిస్తున్నారు. కాబట్టి ఆ దుఃఖములను తగ్గించి పెద్దదిగా జరగవలసిన దానిని చిన్నదానితో సరిపెడుతూ మన కర్మలను తొలగిస్తూ ఉంటారు. రుద్రుడు సకల హరములకు సకల కష్టములకు సకల దుఃఖములకు కారణమై ఉంటాడు. గాని ఎందుకు ఆ దుఃఖములు వస్తున్నాయి? మన యొక్క ప్రారబ్ధ కర్మలు లేక స్వయంకృత అపరాధములు. ప్రారబ్ధ దుఃఖములకు ఏ దేవుడైనా సరే మనకు రక్షించగలడు, గాని స్వయంకృత అపరాధములకు మనంతట మనమే రక్షించుకోవాలి, లేక శివుని యొక్క ఆచారములో రక్షించబడాలి, లేక శ్రీమాత యొక్క అనుగ్రహంతో మనం రక్షించబడుతూ ఉండాలి. కాబట్టి మనకు వచ్చే ప్రతి కష్టమునకు దుఃఖమునకు ఎవరిపైనో కారణం నెట్టివేస్తూ మనం ఏదో మంచి వాళ్ళగా ప్రపంచమే చెడ్డదిగా
చివరిగా సకల దుఃఖములకు ఎవరో కారణంగా చూపించడం అన్నది నపుంసకులు అనగా ఎవరైతే స్త్రీ పురుషులు కానివారు అంటే ఎటు చెందని వారు అని అర్థం. సత్యమునకు లేక పూర్ణ పురుషులైన శివునికి చెందకుండా మధ్యలో ఉండేవారు అని అర్థం. వీరిని నిరుపయోగులుగా శాస్త్రంలో వచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ దుఃఖం వచ్చినా దానిని ఆనందంగా స్వీకరిస్తూ దానిని అనుభవిస్తే శివుడి యొక్క అనుగ్రహం అతి వేగంగా మనకు లభించి రుద్రులు శాంతించి మనకు ఆ దుఃఖములను తక్షణమే తొలగించవేస్తూ ఉంటారు. కాబట్టి దీనిని మనం అర్థం చేసుకుని ముందుకు సాగితే మనకంటూ ఎటువంటి దుఃఖములు ఉండవు. ఎటువంటి దుఃఖములు ఉన్నా అవి మన మనసుకు గాని మనకు గాని వేధింపజాలవు. సదా ఆనందకరమైన ఆహ్లాదకరమైన ముఖముతో వచ్చస్సుతో సుదీర్ఘమైన ప్రయాణములు చేస్తూ ఎటువంటి అలజడులకు లోను కాకుండా శ్రీమాతను మెప్పించగలిగితే శ్రీమాత యొక్క అనుగ్రహంతో శివుని అతి సునాయాసంగా చేరుకోగలం. ఎందుకంటే మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ మగవాడు ఎంత పరిచయస్తుడైనా మనం హాలు వరకు ఒక కుర్చీకే పరిమితం అవుతాం. అదే ఆ ఇంట్లోనే ఆ ఇల్లాలు మనకు శిష్యురాలైనా లేక ఆ ఇల్లాలతో పరిచయం ఉన్నా మనం ఆ ఇంట్లో అతి విచ్చలవిడిగా ఉండగలం. కాగా మనకు అన్ని అందుబాటులోనికి వస్తాయి. సమయానికి భోజనం, సమయానికి టీ, సమయానుకూలంగా సకల సేవలు అందుతాయి. అదే ప్రకారంగా శ్రీమాతను వేడుకుంటూ శ్రీమాత ద్వారా మనం మహాదేవుని చేరుకుంటే ఎటువంటి ఆటంకములు లేకుండా శివుని యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందేందుకు శ్రీమాత ఒక ద్వారము, శ్రీమాత ఒక మార్గము. శ్రీమాత యొక్క అనుగ్రహం లేకపోతే శివుని చేరుకోవడం చాలా కష్టం. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హరిని యొక్క భావన తెలుసుకుంటూ మహాదేవుడైన శివుని మెప్పించగలిగితే ఎటువంటి దుఃఖములు అన్నవే ఉండవు. కాగా దేవాది దేవుడు మహాదేవుడి యొక్క అనుగ్రహంతో సకల సౌఖ్యములు ఆనందకరమైన జీవితము తప్పక పొందగలం. ఒరిస్సాలో ఒక మాట అంటూ ఉంటారు, లక్షే శివు పూజ కోరి పాయిలిను పో. అంటే శివునికి నేను 1,00,000 పూజ చేసి పుత్ర సంతానం పొందాను. దాని యొక్క భావము మన వంశం సుస్థిరంగా ఉండాలన్నా సూర్యచంద్రులు ఉన్నంత వరకు మన వంశం కొనసాగాలన్నా శివుని యొక్క అనుగ్రహం తప్పక ఉండాలి అన్నది ఆ వాక్యం యొక్క భావం. కాబట్టి వంశవృద్ధి, సంతాన వృద్ధి, ఐశ్వర్యము, జ్ఞానము, కీర్తి ప్రతిష్టలు, తేజస్సు, ధైర్యము సకలము ప్రసాదించగల ఏకైక దేవుడు మహాదేవుడు. ఆ మహాదేవుని యొక్క అనుగ్రహం పొందేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు ఎన్ని విధానాలు చెప్పినా వారందరూ చివరికి చేరుకునేది శ్రీ మహాదేవుని. ఆ మహాదేవుని చేరుకున్న ఋషులందరూ మనకు గురువులు అయినారు. వారి యొక్క మార్గంలో నడుస్తూ ఆ శివుని యొక్క అనుగ్రహం పొందేందుకు అనుక్షణం ప్రయత్నం చేస్తూ శ్రీమాత అనుగ్రహంతో శివుని చెంతకు చేరడం మన యొక్క గమ్యస్థానం. దివాత్మ స్వరూపులారా, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు సున్నితంగా అర్థం చేసుకొని దానిని ఆచరించి వాటి యొక్క అనుభూతులను పొంది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన పర్వదినాలలో వస్తున్న గొప్పతనము, విజ్ఞానము మరియు వాటి యొక్క తేజస్సును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.